Welcome to Yoyo TV Election Special. PCC అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా బరిలో దిగడంతో నల్గొండ లోక్సభ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ లోక్సభ పరిధిలో టీఆర్ఎస్ మెజార్టీ సీట్లను కైవసం చేసుకుని అదే ఊపులో లోక్సభ సీటును గెలుచుకునే లక్ష్యంతో ముందుకెళ్తోంది. అటు కాంగ్రెస్ కూడా తన ఓటు బ్యాంకును నిలుపుకొని విజయం సాధించుకునేందుకు కసరత్తు చేస్తోంది. టీఆర్ఎస్ తరఫున వేమిరెడ్డి నరసింహారెడ్డి రంగంలోకి దిగారు. దీంతో ఈ ఎన్నికల్లో కూడా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి హోరాహోరీ పోరు తప్పేలా లేదు. టీఆర్ఎస్ కొత్త అభ్యర్థికి ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడికి మధ్య జరగనున్న పోరు ఆసక్తిని రేపుతోంది. ఇక నల్గొండ పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో రెండోసారి సిపిఎం పార్టీ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపుతోంది. ఇప్పటిదాకా ఏ పార్టీ తమ తరఫున పోటీ చేయడానికి మహిళలకు అవకాశం ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కానీ తెలంగాణలో ఏర్పడిన తర్వాత జరిగిన ఒక పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అత్యధిక పర్యాయాలు గెలిచిన రికార్డు కాంగ్రెస్ పేరిటే ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 1,93 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ సూర్యాపేట మినహా మిగిలిన 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. 1999లో ఒకసారి టీడీపీ తరఫున 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీగా గెలిచారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ పిలుపు మేరకు ఆయన టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు ఆయన పోటీ నుంచి తప్పుకోవడంతో తెరాస కొత్త వారికి అవకాశం ఇచ్చింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితమైంది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని కేసీఆర్ తన విజయంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల పరిస్థితి వేర్వేరుగా ఉంటుందని, దేశ రాజకీయాలు, ప్రధాని ఎవరు కావాలనే అంశాన్ని బట్టే ఓటింగ్ ఉంటుందని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఆ పార్టీ నేతల్లో నల్గొండ ఎంపీ స్థానంలో గెలుస్తామన్న ధీమా వ్యక్తమవుతోంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్సభ పరిధిలోని శాసనసభ స్థానాల్లో లెక్కలు మారిపోయాయి. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. ఇక్కడి 7 నియోజకవర్గాల్లో 6 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే గెలవగా నల్గొండ, దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేటలో టీఆర్ఎస్ జెండా ఎగిరేసింది. ఈ పరిస్థితి మొత్తం రాజకీయ వాతావరణాన్నే మార్చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని చూసి ఓటు వేసే పరిస్థితి లేదన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. పైగా 6 నియోజకవర్గాల్లో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి జగదీష్ రెడ్డి, ప్రస్తుత నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరంతా ఏకమై కొత్త అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డిని గెలిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం మినహా మిగిలిన చోట్ల పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే వారే లేరు. జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ లోక్సభ పరిధిలోనే ఉన్నాయి. కానీ కోమటిరెడ్డి కూడా భువనగిరి లోక్సభ బరిలో ఉండటం, జానా వ్యక్తిగత కారణాల వలన ఇక్కడ ప్రచారం చేయకపోవడం ఉత్తమ్ కి మైనస్ గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గంలో 2,16,807 ఓట్లు ఉండగా 1,82,388 పోలయ్యాయి. అందులో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 75,094 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డికి 98,792 ఓట్లు పడ్డాయి. 23,698 మెజార్టీతో గెలిచారు. దీంతో ఈసారి నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ లో హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. అంతేకాకుండా టీఆర్ఎస్ ఇప్పటి వరకు నల్గొండ లోక్సభ సీటును గెలుచుకోకపోవడంతో ఈసారి ఎలాగైనా గెలుచుకోవాలన్న పట్టుదలతో పార్టీ నాయకత్వం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను తిరగరాయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కూడా అన్ని సెగ్మెంట్లలో పర్యటించి గెలుపు కోసం తీవ్రంగానే ప్రచారం చేస్తున్నారు. సొంత సెగ్మెంట్ హుజూర్ నగర్ లో రాహుల్ సభను కూడా ఏర్పాటు చేసే విజయం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ హోరాహోరీ పోరు నెలకొని ఉంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.